ఊహాజనితమైనటువంటి ఆలోచనతోటి చట్టాన్ని నీకు అనుకూలంగా నువ్వు రూపొందించుకోలేవు. దానికి నువ్వు ఊహాజనితంగా నువ్వు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేవు. సాక్ష్యాలను బట్టి మాత్రమే చట్టం పనిచేస్తుంది తప్ప నీకు ఇష్టం వచ్చినట్టు చేయాలంటే కుదరదు. దానికి బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెలిమెడిసిన్ అనే దాని మీద ఒక లెటర్ ఇచ్చాడు ఆయన ఈఎస్ఐలో అచ్చెన్నాయుడు గారిని చెప్పారు. అసలు టెలిమెడిసిన్ అంటే అసలు టెలిమెడిసిన్ అంటే ఏంద్రా బాబు అని చెప్పేసి మాట్లాడితే ఎవరికి తెలియదు. ఈ పరిమాణం బుద్ధి తక్కువ మెదవులకి. టెలిమెడిసిన్ అంటే ఎవరికైనా బాగలేకపోతే కాల్ చేస్తే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ సజెషన్ చేసేది టెలిమెడిసిన్ కాదు. టెలిమెడిసిన్ అంటే మెడిసిన్ కుంభకోణాలు అయిపోయింది, టాబ్లెట్లు కుంభకోణాలు అయిపోయినాయి, ఎక్విప్మెంట్ కుంభకోణం అయిపోయింది అని చెప్పేసి పాప అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చేసి ఎంత ఇబ్బంది పెట్టారన్నది రాష్ట్ర ప్రజలు మీడియా అంతా చూసి చివరకు అదే ఏసీబీ వాళ్ళు మా దగ్గర సాక్ష్యాలు లేవు, రూటింగ్ దొరకలేదు, మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి మేము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తాం. అంటే అచ్చెన్నాయుడు గారు పడిన ఇబ్బందికి ఇప్పుడు ఎవరు బాధ్యత? కోర్టు తీసుకుంటుందా, చట్టం తీసుకుంటుందా, లేకపోతే అరెస్ట్ చేసిన పోలీసులు తీసుకుంటారా? పోలీసులకే వర్తిస్తుంది. ఎందుకంటే తప్పుడు కేసు పెట్టిన వాళ్ళకి తప్పుడు కేసు క్లోజ్ చేస్తే కోర్టు కనుక కేసు కొట్టేస్తే తిరిగి ఎవరైతే నేరారోపణ నింద మోపబడినటువంటి వ్యక్తి అదే కేసులో పోలీసులు ఎనీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద పెట్టచ్చు. కరెక్టేనండి విద్యాసాగర్ గారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి కేసులోనే ఆధారాలకు సంబంధించి ఇంత గొడవ లేదనేది మీద అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి స్కామ్ జరిగిపోయింది అని చెప్తున్నా, ట్రాన్సాక్షన్స్ చూపించట్లేదు. 409 ప్రకారం అవినీతి నిరోధక చట్టం పెట్టినా రేపొద్దున చూపించాలి ఒకటి. అయితే ఇక్కడ ఒక నిమిషం అధికార పార్టీ ఒక వాదన చేస్తుంది, ఇవన్నీ కూడా 17A అని చెప్పి మభ్యపెడుతున్నారు, తప్పించుకోవడానికి 17A చెప్పేసి క్వాష్ చేయించేసుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలా అవినీతి చేశారు అనేది చెప్తున్నారు. మీరు 17Aతో చేసేస్తే అవినీతి జరగకుండా, మీరు ఎక్కడ అవినీతి జరగలేదని ఒప్పుకోవట్లేదు, 17A మీద ఉన్నారని అధికార పార్టీ వాదిస్తాను. ప్రెస్లో వాటిల్లో చేశారు, దీన్ని చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారు మీరు. ఒకటి చంద్రిక గారు, ఒకటేంటంటే సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలు సమర్పించలేకపోయారు, సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయడంలో ఇన్వెస్టిగేషన్స్ ఫెయిల్ అయిందని చెప్పి నేనుగా చెప్పింది హైకోర్టు జడ్జిమెంట్ లో రాశారు. మన సండేలో ఆయన పొన్నవారు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన బయటకు వచ్చి చిట్టికిలేసి ఛాలెంజ్ చేసి కన్నీళ్లు పెట్టుకొని కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ కంటే వాళ్ళ అమ్మ మొగుడు కంటే ఓవర్ యాక్షన్ చేసినటువంటి వ్యక్తి చివరికి ఏం చెప్పాడంటే ఇవన్నీ కూడా బూట్ అయిపోయి హైదరాబాద్ లో క్యాష్ అయిపోయి చివరకు 27 కోట్ల రూపాయలు 372 కోట్ల రూపాయల నుంచి 27 కోట్ల రూపాయలు బాండ్ల ద్వారా పార్టీకి చేరింది అని చెప్పారు. 370 కోట్లు ఎంతనో నువ్వు చెప్పావు కదా, 301 రూపాయి కూడా అసలు దేర్ ఇస్ నో ఎస్టాబ్లిష్మెంట్ అట్ ఆల్ ఎనీవేర్ ఇన్ ద స్టేట్ అని చెప్పినటువంటి వ్యక్తి. అంటే మీరు అకౌంట్లు ఇస్తే ప్రూవ్ చేస్తామన్నారు కదా, అది కూడా జరిగింది కదా 4 రోజులు. అది ఎలక్షన్ కమిషన్ అడగాల. హూ ఇస్ హీ టు ఆస్క్? ఇన్ కోర్ట్ ఇస్ వాట్ వే రిలేటెడ్. కోర్టా ఇదే. వీళ్ళు ఏంటంటే వాళ్ళు కానటువంటి, వాళ్లకు పరిధి లేనటువంటి విషయాల్లో తలదూర్చి అట్లాగే ఇంకొక కామెడీ విషయం ఏంటంటే చెప్పండి, సిఐడి వాళ్ళు లోకేష్ గారికి నోటీస్ ఇచ్చినప్పుడు మీరు మీ హెరిటేజ్ అకౌంట్స్ తీసుకురండి. అరే హూ ఆర్ యూ టు ఆస్క్? ఇన్ వాట్ యువర్ కన్సర్న్? అంటే నీ అథారిటీ లేదు, నీ కన్సర్న్ లేదు, నువ్వు ఎవరు అడగడానికి, నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎవడు అసలు? నీకేమన్నా కోర్టు ఏమైనా ఇచ్చిందా, ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఇచ్చిందా? ఎవరు నువ్వు అడగడానికి? అంటే నీ పరిధి కానిటువంటి విషయాల మీద నువ్వు ఏలు పెట్టి కాల్చుకుంటే ఇట్లనే ఉంటది. సుధాకర్ రెడ్డి కాలు రగరేసి చంద్రబాబు నాయుడు 53 రోజులు 54 రోజులు జైల్లో పెట్టారని చెప్పేసి ఏదో ఎదుర్కొంటున్న మనిషి రేపొద్దున అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరో ఉన్నారో ఆ వ్యక్తి ఫేస్ చేయబోయే కాన్సిక్వెన్సెస్ మామూలుగా ఉండవండి. చట్టపరంగా మామూలుగా ఉండవు. నేను అడ్వకేట్ను కదా, నేను ఆ రోజు నాకు ఇష్టం వచ్చింది మాట్లాడచ్చు, వృత్తిలో భాగంగా అని చెప్పి తప్పించుకోవడానికి అవకాశం లేవు. అడ్డదిడ్డంగా వాదిస్తే, అడ్డగోలుగా వాదిస్తే బార్ కౌన్సిల్ ఉంది, నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కావచ్చు, అడ్వకేట్ జనరల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు.
నీ మీద ఎథికల్ దీని మీద కమిటీకి నీ మీద కంప్లైంట్ చేయొచ్చు. నువ్వు లేని కేసుని, లేని ఆరోపణలని, లేని నేరాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయడానికి, ఒక వ్యక్తి మీద నేరారోపణ చేయడానికి, నేరం నిరూపితం చేయడానికి కల్పితమైనటువంటి డాక్యుమెంట్ నువ్వు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తీసి ప్రొడ్యూస్ చేయడానికి నువ్వు మాలిఫైడ్ ఇంటెన్షన్స్ తోటి నువ్వు ట్రై చేసావు అని చెప్పే దాని మీద నీ లా డిగ్రీని క్యాన్సిల్ చేసే అధికారం ఉంటుంది. అవును, ఇవన్నీ కూడా తర్వాత కాన్సిక్వెన్సెస్. వెయిట్, ఇవన్నీ తర్వాత కాన్సిక్వెన్సెస్. నేననేది ఏంటంటే ఈ 53 రోజుల పాటు మీ అధినేత అక్కడ ఉంటాం, ఇదంతా కూడా మెంటల్ ఎగాని ఒక రకంగా చెప్పాలంటే క్యాడర్కి, టీడీపీ వాళ్ళకి ఇదంతా కూడా ఒక పెయిన్ఫుల్ థింగ్. ఎక్కడ మొరాలిటీ దెబ్బతినలేదా? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయించిన తర్వాత స్వయంగా మా అధినేత చెప్పుకుంటున్నారు, ఇక్కడ అందరూ జైలుకి పోయించిన వాళ్ళు రోజులు మాత్రమే తేడా ఉంటాయి అని ఆయన ఒప్పుకుంటున్నారు. మరి ఎక్కడ మొరాలిటీ దెబ్బతిన్నట్టు? లేదు, రాటు తేలుతారు. ఇంకా నువ్వు ఎంతైతే చెప్తారు కదా, ఇనుము నువ్వు ఎంత కొడతావో అదే 2 ముక్కలైపోదు. బంగారు నువ్వెంత కాలుస్తావో అది ఇంకా షైన్ అవుతుంది తప్ప, వజ్రాన్ని నువ్వు షైనింగ్ పెడతావో, దాన్ని ఎంత సాన పెడతావో అది ఇంకా